హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనం ఎంతో టేస్టీగా కొంచెం వెరైటీగా ఉండే సొరకాయతో బజ్జీ అయితే చేసుకుందామండి. ఇందుకు కావాల్సిన సొరకాయ, ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, కొంచెం 2 రెమ్మల కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. అంతే. సొరకాయను వచ్చేసి నీట్గా పీల్ చేసేసేయాలండి. ఇక్కడైతే నేను తీసుకున్న సొరకాయ అయితే ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ముదురుగా అనిపించిందండి, అందుకని కొంచెం లోతుగా పీల్ చేస్తున్నాను. మీరు తీసుకునే సొరకాయ కొంచెం లేతగా ఉందంటే ఇంత లోతుగా పీల్ చేయక్కర్లేదండి. ఓకే, అలా పీల్ చేసేసి నీట్గా కడిగేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి దాన్ని ముక్కలు కట్ చేసుకుందాము. ఓకే, చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా వీడియో చూసిన తర్వాత ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, అలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మనం సొరకాయ పప్పు, సొరకాయ కర్రీ లాగా చేసి అస్సలు పిల్లలు తినరండి. ఇలా చేసి పెట్టండి ఒక్కసారి, చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా తింటారనమాట. ఓకే అండి, అవి మొత్తం కూడా అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం కుక్కర్లో అయితే వేసుకుందామండి. డైరెక్ట్గా వండే కంటే కూడా మనం కుక్కర్లో వేసి ఉడకపెట్టామంటే చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం కూడా పలుకులుగా అలా ఉంచదు. మనం మెదిపేటప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మెదుపుకుందాము. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఆ ముక్కలన్నిటినీ కుక్కర్లో అయితే వేసేసుకుందాము. అలాగే మిగతా ముక్కలు కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ వచ్చేసి నీట్గా కడిగి ఓ ప్లేట్లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చి వీటిని చిన్న చిన్న పీసెస్గా ఇవి కూడా సొరకాయలాగే కట్ చేసి అందులో వేసేసుకుందాం అనమాట. ఎప్పుడైతే టొమాటోని కట్ చేస్తున్నానండి. ఓకే, అవైతే సొరకాయ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుని అందులోనే ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే టొమాటో కట్ చేసి పెడుతున్నాను చూడండి. ఇది వచ్చేసి కొంచెం ముదురుగా అనిపించింది అనుకోండి, అదే మిడిల్లో ఉండే పార్ట్ అయితే తీసేసుకోవాలి. మరి లేతకాయలకైతే అవసరం లేదు, కానీ అది తిన్నామంటే కొంచెం స్టోన్స్ వస్తాయి కిడ్నీలో అని చెప్తూ ఉంటారు. అందువల్ల అవైతే మిడిల్ పార్ట్ మొత్తం తీసేసేయండి. ఇది సెకండ్ కాయ వచ్చేసి కొంచెం లేతగా ఉందండి, అందుకు దాంట్లో ఏమి నేను తీయలేదు. ఓకే, అవి కూడా మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయలు అయితే వేసేసుకుందాము. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి అయితే అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. నిలువుగా ఏం చీరక్కర్లేదండి, ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మన కుక్కర్లో ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ పెద్ద పెద్దగా కూడా అవసరం లేదు. నీట్గా ఈ సైజ్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే అండి, అలాగే మొత్తం కట్ చేసుకొని ఇవి కూడా మనం ముందుగా టొమాటోస్, సొరకాయ వేసుకున్న ముక్కల్లోనే ఇవి కూడా వేసేసుకుందాము. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఒక ఆనియన్ వచ్చేసి 4-5 భాగాలుగా చేసేసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలన్నమాట. అలా 4-5 భాగాలు చేసుకొని ఇది కూడా వచ్చేసి అందులో వేసేసుకుందాము. ఇంకొక ఆనియన్ అయితే నేను పోపుకు రెడీ చేస్తున్నానండి. పోపుకి అయితే ఇలా నిలువుగా కోసుకోవాలి. మనం పోపు వేగేటప్పుడు కానీ మనకు మధ్యలో పోపు తగిలేటప్పుడు కానీ చూడటానికి కూడా చాలా లుక్గా ఉంటుందన్నమాట పోపు. ఇలా కట్ చేసుకున్నామంటే ఓకే అండి. ఇవైతే మనం పోపుకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ మిగతా పెద్ద సైజులో కోసిన ఆనియన్స్ అయితే మాత్రము మనం ముందుగా కుక్కర్లో టొమాటోస్ అవన్నీ వేసుకున్నాం కదా, అందులోనే వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 1.5 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. ఫుల్ గ్లాస్ అయితే వాటర్ పోసేసుకోవాలి. మనం ముందుగా చూయించాం కదా చింతపండు, అది వచ్చేసి మొత్తము ఏమి పిచ్చలు అలా లేకుండా చూసుకొని నీట్గా అయితే కడిగేసుకోవాలి. అలా చీలికలుగా తీసేసి అందులో అయితే వేసేసుకుందాము. మనం మొత్తం వేసి ఉడకబెట్టినా కూడా తొందరగానే ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసుకుందామంటే ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. అంతలోకి ఉడికిపోతుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే మనకు ఉడికిపోయింది. చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం అయితే ఉప్పు వేసుకొని అలా మెదుపుకుందాము. చూసారా, వీడియోలో చూపించినట్టుగా మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలుగా కాకుండా కొంచెం అయితే పలుకు కనిపించేటట్టుగా ఎనుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పోపు అయితే పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేగేటప్పటికి మనం ఆనియన్స్, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ అయితే పోపు దినుసులతో సహా అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. చూసారా అండి, ఆయిల్ వేగేటప్పటికి మనం ఇవన్నీ అయితే పోపు దినుసులు మొత్తం అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, ఇవి వచ్చేసి 1 బై 1 మొత్తం వేసేసుకుందాము. ఓకే, పోపు అయితే మీడియం ఫ్లేమ్లో స్లోగా కలుపుతూ బాగా ఎర్రగా వచ్చేట్టుగా వేయించాలి. ఓకేనండి, ఇది బాగా పోపు వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి సొరకాయ బజ్జీ, అదైతే ఇందులో పోసేసుకొని ఒక 1 మినిట్ ఉంటే సరిపోతుందన్నమాట. చూసారా, దాన్ని వచ్చేసి మనం పోపులో పోసేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉండే సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుందండి. మనకు చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి
మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, చూసారా చిన్న చిన్న ముక్కలు కనిపిస్తూ చాలా టేస్ట్గా ఉండిద్దండి. అంత మెత్తగా అయితే మెదపలేదండి నేను. ఇదైతే రైస్లోకి బాగుంటుంది, ప్లస్ మనం చపాతీ దోశ అలాలో తినొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలా పోపు వేసాం కాబట్టి అలా ఉడకనిద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీరతో పైనుండి అలా గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ మారిపోతుంది, చాలా టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి. ఓకే, బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది మనకు. ఓకే, రైస్లోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.